హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో పిల్లలకి చాలా హెల్తీగా ఒక స్మూతీ చూపిస్తున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా టేస్టీ అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఆ రెసిపీ చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఈ స్మూతీని మా పిల్లలకి వారంలో ఖచ్చితంగా 3-4 రోజులు ఇస్తాను. ఇప్పుడు పైగా సమ్మర్ కదా, ఇలాంటి టైంలో టిఫిన్లు తినడానికి కూడా అంత ఎక్కువగా ఇష్టపడరు. మార్నింగ్ టైంలో ఇలాంటి స్మూతీలు అయితే హ్యాపీగా తాగేస్తారు. దానికోసం ముందు రోజు నైటే డ్రై ఫ్రూట్స్ని ఇలా నానబెట్టుకుంటున్నాను. నేను ఇద్దరికి సరిపడా చేస్తున్నాను కాబట్టి 2 స్మూతీలకి సరిపోయేలాగా డ్రై ఫ్రూట్స్ అనేది నానబెట్టుకుంటున్నాను. ఒక 10 నుంచి 15 దాకా బాదాము, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, పిస్తా, వాల్నట్స్, అంజీర్ అయితే ఒక 4, 2 గ్లాసులకి సరిపడా తీసుకుంటున్నాను. అలాగే ఇది ఎండు ఖర్జూరము నానబెడితే బాగా గ్రైండ్ అవుతుంది కాబట్టి నానబెట్టి వేసుకుంటున్నాను. అలాగే డ్రై నట్స్ కూడా 2 స్పూన్ల దాకా గుమ్మడి గింజలు, 2 స్పూన్ల దోసపప్పు, 2 స్పూన్ల వాటర్ మిలన్ సీడ్స్ పుచ్చగింజలు, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అది అయిపోయింది కాబట్టి మిస్ అయింది. నార్మల్గా అయితే అది కూడా వేస్తాను. వీటన్నింటినీ నీళ్లు పోసి ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నాను. ముందు రోజే ఇలా నానబెట్టుకున్నామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా ఈజీగా ఉంటుంది స్మూతీ చేసుకోవడానికి. ఒకవేళ నైట్ అంతా నానబెట్టుకోవడానికి కుదరకపోయినా వేడి నీళ్ళతోటి ఒక 1 అవర్ 2 అవర్స్ నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. కాకపోతే ఓవర్ నైట్ నానబెడితేనే స్మూతీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినడానికి కూడా ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలాగ స్మూతీ అయితే చాలా హ్యాపీగా తాగేస్తారు. మా పిల్లలు అయితే డ్రై ఫ్రూట్స్ బాగా తింటారు కాబట్టి నార్మల్గా అలాగే ఇవ్వడం కన్నా కూడా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసిస్తే చాలా బాగుంటుంది. అందుకని ఇలా చేస్తున్నాను. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ సమ్మర్ సీజన్లో అయితే మరీ మంచిది ఇలాంటి స్మూతీలు తాగడం. ఇప్పుడు చూడండి, మరుసటి రోజు మార్నింగ్ కల్లా బాగా నానిపోయాయి కదా, వీటన్నింటినీ ఒకసారి క్లీన్గా కడిగేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎండు ఖర్జూరంలో గింజలు ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. స్మూతీ లాగా గింజలు తీసేసిన ఎండు ఖర్జూరం, నానబెట్టిన బాదాం, నేను డైరెక్ట్గా పొట్టుతో పాటు అలానే వేసేస్తున్నాం బాదాంని. ఒకవేళ మీకు పొట్టు నచ్చదనుకుంటే పొట్టు తీసేసి కూడా వేసుకోవచ్చు. ఇలా నానబెట్టినవన్నీ కూడా వేసేసుకున్నాను. నీళ్ళు మొత్తం వంపేసి డ్రై నట్స్ కూడా ఇలా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను 2 గ్లాసులకు చేస్తున్నాను కాబట్టి 2 బాగా పండిన అరటిపళ్ళు వేసుకుంటున్నాను. అరటిపళ్ళు ప్లేస్లో యాపిల్ కానీ, సపోటా, పైనాపిల్ ఇలా నచ్చిన ఫ్రూట్ని మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు బనానాతో చేస్తున్నాను. అలాగే పండు ఖర్జూరం కూడా, డేట్స్ ఒక 8 దాకా గింజలు తీసేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/4 లీటర్ దాకా పాలు తీసుకున్నానండి, కాచి చల్లార్చినవి. అవి కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలాగా మనకి ఎంత కన్సిస్టెన్సీ స్మూతీ అవసరమో అంతవరకు పాలు పోసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం పాలే కాకుండా అవసరమైతే నీళ్ళు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. కాకపోతే పాలు వేస్తేనే టేస్టీగా ఉంటుందని చెప్పి నేను పాలు మాత్రమే వాడుతున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని గ్లాస్లో పోసి సర్వ్ చేయడమే. చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి. మా పిల్లలకైతే బాగా నచ్చుతుంది. ఇంకా ఇందులో నేను స్వీట్నర్ కోసం హనీ కానీ షుగర్ కానీ ఏది వాడలేదు. మా పిల్లలకు కూడా ఇలానే అలవాటు. ఇందులో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, డేట్స్ కానీ ఇవే స్వీట్కి సరిపోతుంది. ఎక్స్ట్రాగా స్వీట్ ఎలాంటిది వాడనవసరం లేదు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ సమ్మర్కి చాలా బాగుంటుంది. మామూలుగా మా పిల్లలు స్పోర్ట్స్ బాగా ఆడతారండి. ఒక అబ్బాయి బాస్కెట్బాల్ నేషనల్ ప్లేయరు, ఇంకొక అబ్బాయి కరాటే నేర్చుకుంటున్నాడు. కాబట్టి ఇలాంటి ఎనర్జీ ఫుడ్ అవసరం వాళ్ళకి. చూసారు కదండి, హెల్దీ అండ్ టేస్టీ స్మూతీ. ఈ వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.